నాకు యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మీకు కృతజ్ఞతాస్తుతులు ఈ మధ్యాహ్న కాల సమయంలో తెలియజేస్తున్నాను. తండ్రి, నీ పిల్లలు నీ మాటలు వినడానికి ఆశతో ఆసక్తితో వచ్చారు తండ్రి. వారి ఆత్మీయ జీవితాన్ని మీ మాటల చేత తృప్తిపరిచి పంపించండి. ఏమో లోక సంబంధమైన మాటలు కాదు, కానీ మీ దాసుల నోట నుండి పైన మా ప్రభా లోకములో ఎన్ని ఉన్న అన్నిటికైనా విలువైన నీ మాటల చేత వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీ మాటలు వినడానికి మా అందరినీ మా ప్రభు ఇలా సమకూర్చినందుకు, ప్రభు చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, అయినా ఈరోజు పాఠాంశంలో దేవుని యొక్క చోటు లేని పాపులు ఎవరనేటువంటి అంశాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నీ లేఖనాలలోని సారాన్ని మేమందరము తెలుసుకోగలిగినట్లు, తద్వారా మా ఆత్మీయ జీవితాన్ని అలాగూ మలుచుకోగలిగినట్లు మీ కృపణాన్ని ప్రయత్నాలు నిలబడిన మీ దాసునికి సంయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. నీ మాటలు చెప్పగలిగిన సామర్థ్యాన్ని దయచేయండి. అలాగే నీ మాటల యొక్క గొప్పతనాన్ని విశ్లేషించుటకు పరిశుద్ధాత్మ ప్రేరణను మీ దాసుని కలిగించమని యేసుక్రీస్తు ప్రభువు వారి పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి ఈ సమయంలో మన పాఠ విషయంలోకి మనం వెళ్ళకుండా అంటే మరొకసారి దాన్ని జ్ఞాపకం చేస్తాం. ఏంటి మన పాఠ విషయం అంటే రోజు అంటే దేవుని యొక్క చోటు లేని పాపులు ఎవరు? దేవుని యొక్క చోటు లేని పాపులు ఎవరు? యేసు ప్రభు వారు మొదటి శతాబ్దంలో ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాటనంటే, నేను పాపులను పిలవవచ్చింది కానీ నీతిమంతులను పిలవరాలేదు అన్నాడు. ఈ మాటను ఆధారం చేసుకున్న చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, ఎంత పాపం చేసినా కానీ దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అనుకుంటున్నారు. కానీ మనం ఎంత పాపం చేసినా పర్లేదు, మనం ఎలా బ్రతికినా పర్లేదు, పాపులను ప్రేమించేవాడు యేసు ప్రభువారు, పాపులను క్షమించేవాడు యేసు ప్రభువారు. ఎప్పుడు పాపం చేసినా, ఎలాంటి పాపం చేసినా ఆయన క్షమిస్తాడు, ఆదరిస్తాడు అని మన భ్రమలో మనం బ్రతుకుతున్నాం. దేవుడు ఏంటి కేటగిరీని ఏర్పాటు చేశాడు. దేవుడు మనకి సౌలు గురించి దేవుడు ఎవరి కేటగిరీ ఎలాంటిదో చెప్పడానికి దేవుడు కొన్ని మాటలు తన గ్రంథంలో రాయించాడు. ఆ మాటలు మీకు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేద్దాం. ఒకసారి లూకా సువార్త, లూకా గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకున్నప్పుడు ఏమైంది దేవుని వాళ్ళ లూకా గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము చూద్దాం. ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 33వ వచనం, 32వ వచనం బాగా మీరు గమనించాలి. యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట పరిశీలనతోనూ శాస్త్రులతోనూ తమకు తామే నీతిమంతులు అనుకుంటున్న వారితో చెప్తున్న మాట. పరిశీలన శాస్త్రులు ఎలాంటి అంటే, నేను గొప్ప నీతిమంతులు, మాకంటే నీతిమంతుడు ఎవరు కూడా లేరు అని విర్రవీగేవారు. తమకు తాము నీతిమంతులని విర్రవీగేవారు. ఎవరు వినాలి? ఎవరు? నేను బైబిల్ చదివేవారు చదువుతాను, మీరు వినండి. ఎవరు విర్రవీగేవారు? పరిశీలు శాస్త్రులు. వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే, మేమే నీతిమంతులు, మాకంటే నీతిమంతులు భూమి మీద ఎవరు లేరు అని. ఎవరైనా చిన్న తప్పు చేస్తే ఆ తప్పుని అండి ఇప్పుడు న్యూస్ మీడియా వాళ్ళు ఎలాగైతే పదే పదే చూపిస్తున్నారో, అలాగూ యూదులలో పరిచయాలు శాస్త్రులు అనేటువంటి తెగలు కలిగిన వారు ఉన్నారు. ఎందులో యూదులలో, ఎందులోనంట యోధా గోత్రంలో పరిచయాలు శాస్త్రులు అని 2 తెగలు ఉన్నాయి. సద్దుకాయలు ఇదో తెగ,
ఏంటి పరిసయ్యులు ఒక తెగ, శాస్త్రులు ఒక తెగ, ఇంకా సద్దుకాయలు ఒక తెగ. వీళ్ళందరూ కూడా తమకు తాము నీతిమంతులు అనుకునేవారు. ఆ కాలంలో పాపులు ఉన్నారు, సుంకరులు ఉన్నారు. ఈ సుంకరుల్ని పాపుల్ని చూడగానే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయల యొక్క విధానం ఏంటంటే తమకు తామే నీతిమంతులు. వారే నాకు మేమే నీతిమంతులు అని గొప్పలు చెప్పుకునేవారు. అలా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి సమయాల్లో యేసు ప్రభు వారు అద్భుతమైన మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే ఇప్పుడు మీరు చదవండి 5వ అధ్యాయంలో సువార్త 32వ వచనం. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చి తిని గాని అంటున్నాడు. పిలిచాడంట. ఎవరిని? ఎవరా పాపులు? ఏంటన్నారా? ఎవరా పాపులు? ఎవరా పాపులు? ఒకప్పుడు దేవుని గురించి తెలియని వారు, ఒకప్పుడు దేవుడి గురించి ఎరగని వారు, ఒకప్పుడు దేవుని భయము తెలియని వారు, దేవుని ప్రణాళిక ఎరిగిన వారు. ఆ ఎరిగినటువంటి వారు ఏం చేస్తున్నారంటే ఇది చేస్తే తప్పేమో, ఇది చేస్తే రైట్ ఏమో అని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు పాపము చేసిన వారిని దేవుడు పిలుస్తున్నాడు. లోకంలో ఉండి దేవుని గురించి తెలియక పాపం చేసిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? పాపులందరినీ కూడా ఏమన్నాడంటే ప్రయాసపడి భారమును మోస్తున్నా సమస్త జనులారా నా యొద్దకు మీరు రండి అని పిలిచాడు. వీళ్ళు ఎవరంటే దేవుని గురించి తెలియని వారు. ఇప్పుడు వారు చెప్పండి, మీకు దేవుని గురించి తెలియని వారు, దేవుని భయము ఎరిగిన వారు, అలాగూ దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకోలేనటువంటి వారు వీళ్ళందరూ కూడా. ఇలాంటి వారిని అందరూ యేసుక్రీస్తు వారు పిలిచి వారితో సహవాసం చేస్తుంటే వీడు దేవుని కుమారుడు అంటున్నాడు, దేవుడు నన్ను చెప్పుకుంటున్నాడు, పాపులతో సహవాసం చేస్తున్నాడు. ఏంటి? మనము నీతిమంతులం అయితే పాపులకి మనకు సాంగత్యము ఉండకూడదు కదా అని ఈ తెగవారందరూ కూడా తమకు తామే నీతిమంతులు అనుకునే పాపులందరినీ కూడా పక్కగా నెడుతూ ఉన్నారు. అండి అలాంటి వారి గురించి పరిచయాలు శాస్త్రులు మాట్లాడుతుంటే యేసు ప్రభువు అన్నాడు పాపులందరినీ నా దగ్గరికి రండి అన్నాడు. కానీ ఏ పాపుల్ని రమ్మన్నాడు, ఏ పాపుల్ని ఆయన దగ్గరికి చేర్చుకోలేదో ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని సంగతులు మీరు బాగా గమనించాలి పిల్లారా. ఒకసారి పాపులకు చోటు లేదన్నాడు యేసు తండ్రి అయిన దేవుడు. ఎవరు చోటు లేదు? పాపులకు నా యొక్క చోటు లేదు అన్నాడు. చూద్దాం కీర్తనాకారుడు దావీదు రచించినటువంటి కీర్తన గ్రంథం. కీర్తనాకారుడు దావీదు రచించినటువంటి కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం 4-5 వచనాలు చాలా జాగ్రత్తగా మనం చదువుకుందాం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు, చెడుతనమునకు నీ వద్ద చెడుతనం అన్న అక్కడ ఏముందో చూడండి. వంటకి వేస్తుందా? కింద ఏమనుంది? దుష్టులకు అంటే అర్థమైంది తెలుసా? పాపికి. ఎవరికంట? పాపులకు దేవుని యొక్క చోటు లేదంట. మరిందాక యేసుక్రీస్తు వారు నేను పాపులని పిలవచ్చున్నాడు. ఆ పాపులు ఎవరు? ఈ పాపులు ఎవరు? బైబిల్ ఎప్పుడు కూడా బాగా ఆలోచించాలి. ఇది ఎరిగకే చాలా మంది ఏం చేస్తున్నారంటే తప్పటడుగు చేస్తున్నారు. ఎక్కడ? క్రైస్తవ్యంలో ప్రపంచంలో ఉన్న మానవాళి దేవుని ఉద్దేశాలు కానీ దేవుని ప్రణాళిక కానీ ఎరుగక ఏం చేస్తున్నారు తెలుసా? తప్పటడుగు చేస్తున్నారు సంఘాలలో. సంఘం అంటే విస్తరించి జనం ఉండడం కాదండి. సంఘం అంటే పవిత్రమైన జీవితాన్ని కలిగి ఒక వ్యక్తి ఉన్నా అది సంఘం అంటారు. అర్థమైనా? యేసుక్రీస్తు ప్రభువు వారు
ఒక చోట అద్భుతమైన మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, ఇద్దరు ముగ్గురు నా నామమున ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిందరో వారి మధ్య నేను ఉంటానన్నాడా. విస్తారముగా ఉండి నా నామము ఎరుగక, నాకు స్థానం ఇవ్వక, నా చోటు ఇవ్వక ఉన్న వారి దగ్గర ఉంటానని చెప్పాడా. అదండి, బాగా ఆలోచించాలి. యేసు ప్రభు వారు ఒంటరిగా ఉన్నటువంటి సమర స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడతో మాట్లాడాడు కనుక ఆవిడ ఏమైందంటే ఆయన మాటలకు లోబడింది. ఆవిడ ఎప్పుడైతే ఆయన మాటలకు లోబడిందో వెంటనే యేసు పాదాల దగ్గర ఆవిడకి ఏం దొరికిందంట? చోటు దొరికింది. ఏం దొరికిందంట? చోటు. మరి ఆయన ఎంత చోటు లేని పాపులు ఎవరు అసలు? సమర స్త్రీకి ఆయన పాదాల దగ్గర చోటు దొరికింది. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీకి ఆయన పాదాల దగ్గర చోటు దొరికింది. ఎందుకంటే వీళ్ళు అంతకుముందు యేసుక్రీస్తు యొక్క ప్రణాళికను ఎరగరు, అంతకుముందు దేవుని భయముల గురించి ఎరగరు, అంతకుముందు దేవుని యొక్క ఉద్దేశాల గురించి ఎరగరు కనుక వారు దేవుని పాదాల దగ్గర చోటు దొరికింది. మరి ఇప్పుడు అన్ని ఎరిగియుండి కూడా పాపం చేస్తున్నారు. చూసారా? అన్ని ఎరిగియుండి దేవుని కుమారుడైన క్రీస్తు రక్తములో కడగబడి, ఆయన రక్తము చేత పవిత్రపరచబడి, ఆయన రక్తములో నీతిమంతులుగా తీర్చబడి, ఈ తీర్చబడిన జీవితాన్ని పవిత్రంగా దేవుని దగ్గర ఉంచకుండా మరలా తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే లోకంలో కలిసిపోతున్నారు. వీళ్ళకు బుద్ధి చెప్పడానికి ఒక ఉపమానం చెప్పాడండి దేవుడు. ఆయన పేదరి గారి చేత రాయించాడు. ఏంటి ఆ ఉపమానం అనేది మీరు చూడాలి. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఇలాంటి వారికి బుద్ధి చెప్పడానికి దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడు. చూద్దామండి, పేదరి గారు రాసినటువంటి చూద్దామన్నమాట. పేదరి గారు రాసిన రెండవ పత్రిక బాగా ఆలోచించాలి ఈ మాటలన్నీ కూడా. పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక రెండో అధ్యాయము 20వ వచనం కానించి మనం చదువుకుందాం. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత అంటున్నాడు. చూడండి, మీరు జాగ్రత్తగా వినాలి మాటలని కూడా. నేను మరలా చదువుతున్నాను, చూడండి మాట. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత అంటున్నాడు. చూడండి, అంటే అర్థం ఏంటో తెలుసా? బాప్తిస్మము పొందిన తర్వాత. ఎప్పుడన్నా బాప్తిస్మము పొందిన తర్వాత, వాక్యపు అనుభవం తెలిసిన తర్వాత, చాలా వాక్యం తెలుసుకున్నారు అన్న తర్వాత ఏం చేస్తున్నారు మనుషులు? ఇక్కడ చెప్తున్నారు చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. వాక్యము అనుభవం తెలిసిన తర్వాత, లోకమాలిన్యంలో నుంచి మన దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనుషులు చేస్తున్న పనులు ఏంటి చెప్తున్నాడు చూడండి. ఇక్కడ చదవనమ్మా. మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. వారి నీతి మార్గమున అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవడం కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఏ వారికి మేలు. ఇలాగూ చేసిన వారు ఏం జరుగుతున్నాడో 22వ వచనంలో చెప్తున్నాడు. కుక్క తన వారికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో పొర్లినట్లు.
కానీ అనే సామెత ఉంది అంటున్నాడు. ఏం చెప్పాడండి దేవుడు? సామెత. ఏదో సామెత? కుక్క వాంతికి తిరిగిందంట, కక్కేసిన వాంతికి తిరిగిందంట. ముందు తినేసింది, ఆ తినేసింది ఏం చేస్తుంది? మళ్ళా కక్కేస్తుందంట. కక్కిన దాన్ని ఆశించచ్చా? కానీ ఆశించచ్చా అంటే అర్థమవుతుందా నేను చెప్పిన మాటలో? వినండి. కక్కిన కుక్క వాంతికి తిరిగిద్దంట, కడగబడిన పందేమో మరలా బురదలోనికే వెళుతుందంట. ఇప్పుడు క్రైస్తవులందరూ ఎలా తయారైపోయారంటే, లోకమాలిన్యం అంటే పాపమును విడిచిపెట్టారు, సమస్తాన్ని విడిచిపెట్టారు, క్రీస్తు రక్తంలో కడగబడ్డారు, సంఘములో చేర్చబడ్డారు, సంఘ సహవాసం చేస్తున్నారు, రొట్టె ఆరాధన వీరుస్తూ ఉన్నారు, రొట్టె వీరుస్తున్నారు, ద్రాక్షరసం తీసుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు, వాక్యాన్ని బాగా వింటున్నారు, ప్రార్థన బాగా చేస్తున్నారు, అన్ని అనుభవంగా ఉన్నాయి, అన్ని బాగా తెలుసు. కానీ ఏం చేస్తున్నారంట? కడగబడిన పంది అంటండి బురదలోకి వెళ్ళిపోతున్నట్టు మరలా క్రీస్తు రక్తం చేత కడగబడిన నీవు పాపంలోకి వెళ్ళిపోతున్నావు. దేని చేత జయించబడుతున్నావు? నువ్వు చేయిస్తున్నావా? పాపం నిన్ను చేయిస్తుందా? వినాలి. నిన్ను పాపం చేయిస్తుందా? నువ్వు పాపాన్ని చేయిస్తున్నావా? ఎదొస్తుందా? ఎలా జాగ్రత్తగా పాపాన్ని మనం జయించాలా? పాపం మనల్ని జయించాలా? యేసుక్రీస్తు రక్తం ఎందుకు కడగబడ్డాం? నీతిమంతులు కావడం కోసం. యేసుక్రీస్తు రక్తం ఎందుకు కడగబడ్డాం? యేసుక్రీస్తు వారి రాజ్యంలో చేర్చబడడం కోసం. మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడడానికి లోకమాలిన్యాన్ని విడిచిపెట్టి బాప్తిసం పొంది వచ్చిన నీవు మరలా ఏం చేస్తున్నావు తెలుసా? పాపము నిన్ను చేస్తుందంట. చూడండి మరలా ఆ మాటలు చూడండి, మరలా చూడండి ఆ మాట. 20 వచనంలో 20 వచనంలో చదవండి ఆ మాట ఉన్నది. వారు ప్రభువును రక్షకుడినైనా యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత పాపం జయించేస్తుందంట. పాపం మనిషిని ఏం చేస్తుందంట? జయించేస్తుందంట. దేవుడేమన్నాడు? మీరు లోకమును జయించండి అన్నాడు. కానీ లోకం మనల్ని జయించేస్తుంది, క్రైస్తవుని జయించేస్తుంది లోకం. ఒక వ్యభిచారం మానలేకపోతున్నారు. ఎవరు తీసుకోమన్నాడు? అసలు నేను బాప్తిసం ఎవరు తీసుకోమన్నాడు? బాప్తిసం తీసుకున్న తర్వాత రొట్టె ద్రాక్షరసం తీసుకోమన్న నీవు మళ్ళా నీ ధ్యానాన్ని వ్యభిచారాన్ని కావడం చెప్పమన్నాడు. నీ దొంగగా ఎవరు మారమని చెప్పాడు? నువ్వు మారలేనప్పుడు, నీ జీవితాన్ని కంట్రోల్ చేసుకోలేనప్పుడు, నీ దేహాన్ని దేవుని దగ్గర అణుచుకోలేనప్పుడు, కంట్రోల్ చేయలేనప్పుడు నీవు దేవుని దగ్గరకు రాకపోవడమే నీకు మేలు. వచ్చావా? నీ దేహాన్ని కంట్రోల్లో పెట్టాలి దేవుని దగ్గర. వాక్యాన్ని వింటున్నావు, ప్రార్థన బాగా చేస్తున్నావు, కానీ వాక్యాన్ని బాగా చదువుతాం, వాక్యాన్ని శ్రద్ధగా వింటాం, కానీ పాపాన్ని మానమే. అంటే పాపము నిన్ను జయించేస్తుంది. ఇన్ని విందా మనం చూస్తున్నాం, లోకంలో ఎంతమందిని చూస్తున్నాం, ఆరాధన పిలుస్తారు. అసలు ఏం చేస్తున్నావు? నీకు ఏమైనా ఎప్పుడైనా అర్థమైంది? అసలు ఏం చేస్తున్నారు నీకు ఏమైనా ఎప్పుడైనా అర్థమవుతుందా? అసలు ఆరాధన అంటే ఏంటో తెలుసా? నువ్వు బాప్తిసం పొందడం అంటే ఏంటో తెలుసా? బాప్తిసం పొందడం అంటే మీకు మైండ్ బ్లాక్ అయిపోయే మాట చూపిస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. 6వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవి. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? వినరా? వినాలి. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నీవు బాప్తిసం పొందావు అని విన్నారా? వినండి. బైబిల్ చదవదు, చదివే వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. బైబిల్ ఏమని ఉందండి, మనము బాప్తిసం ఎప్పుడైతే పొందామో వెంటనే మనం ఎవరు అవయవంగా మారిపోయాం? క్రీస్తు యొక్క అవయవముగా మారిపోయాం. ఇప్పుడు క్రీస్తు యొక్క అవయవముగా మారిన మనము ఆయన శరీరములోను ఆయన రక్తములోను పాలుభాగస్తులమై ఆయన అవయవాలు ఒక అవయవముగా మారిన తర్వాత మళ్ళా మనం ఏం చేస్తున్నాం? వేశ్యల దగ్గరికి వెళ్ళిపోతున్నాం, వ్యభిచారులుగా మారిపోతున్నారు. అంటే నీవు ఎవరి దేహాన్ని వ్యభిచారం చేపిస్తున్నావు? ఎవరి దేహాన్ని వ్యభిచారం చేపిస్తున్నారు? క్రీస్తు దేహాన్ని. అవగాహన? క్రీస్తు దేహాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. అదే చెప్తున్నాడు ఇక్కడ. నీవు కడగబడిన నీవు ఒక పవిత్రమైన స్థలంలో ఉంచితే నువ్వేంటి పందిలాగా పొరలో దొరుకుతున్నావు కదా? అంటే వాక్యం విలువ తెలియనటువంటి స్థలాలలో కూర్చుని మా ఇష్టానుసారంగా మేము ఎలాగున్నా పర్లేదని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు ఊరుకోడు పిల్లరా. ఆయన విలువైన ప్రాణాన్ని మీ అందరి కొరకు ఇక్కడ భూమి మీద ఏం చేశాడు తెలుసండి? ఏం చేశాడంట? దారపోసాడు. ఓ తండ్రి తన కొడుకు కొరకు ప్రాణం ఇవ్వగలదా? ఒక తల్లి తన బిడ్డ కొరకు ప్రాణం ఇవ్వగలదా? ఇవ్వలేరు. ఎవరు ఇచ్చేవారు ఎవరు కూడా లేరు. కానీ మనుషులందరి పాప పరిహారార్థం నిమిత్తము పరలోకాన్ని, అక్కడున్న మహా అనుభవాన్ని, అక్కడున్న మహాభాగ్యాన్ని విడిచిపెట్టి మనందరి కొరకు భూమి మీద వచ్చి ఆయన విలువైన రక్తము చేత మనందరినీ కడిగి కొన్నాడు. ఈ కొనుక్కొని తన అవయవాలుగా మార్చుకున్నాడు. నువ్వేంటి ఆ అవయవాన్ని తీసుకెళ్ళి మళ్ళా వ్యభిచారం చేస్తున్నావు, వేశ్యలతో సాంగత్యం చేస్తున్నావు. అంటే చెప్పి పెట్టేవాడు లేకపోతే ఇంట్లో అందరూ ఏం చేస్తారంట? పెత్తనం చేస్తారంట. చెప్పి పెట్టేవాడు లేకపోతే ఇంట్లో అందరికీ కూడా ఏమొచ్చేస్తుంది? పెత్తనం వచ్చేస్తుంది. ఒకరికొకరు మాట్లాడరేగా. దేవుడు ఎలా ఉండమని చెప్పాడో అలాగే ఉండాలి. మనల్ని కొందరితో సహవాసం చేయొద్దన్నాడు. ఎవరెవరితో సహవాసం చేయొద్దన్నాడు? చాలా బాగా చెప్పాడు బైబిల్లో. మనం ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు దేవుడు చాలా బాగా చెప్పాడు. మన దేహాలన్నీ క్రీస్తు అవయవాలుగా మారిపోయింది. ఎప్పుడు? బాప్తిస్మము పొందిన వెంటనే. బాప్తిసం పొందిన వెంటనే అవయవంగా మారిపోయిన మనము మన దేహాలను పవిత్రంగా కాపాడుకోవాలి. అది దేవుని ఆరాధించేదిగా మారాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మరలా ఎలాగంటండి కడగబడిన పని బుర్రలోనికి వెళ్ళిపోతున్నట్టు చేస్తున్నాం. మీరు అంటారు కదా, మీకు ఈ మాట కంటే ఒక అద్భుతమైన మాట ఏంటంటే వాకస్వామ్యత ఉంటుంది. ఏంటది? పన్నీరు, విలువైన పన్నీరు పట్టుకెళ్ళంట
ఏమో ఎందులో వస్తారంట, బూదులో వస్తారు. ఎందులో వస్తారంటే విలువైన పన్నీరు బూదిలో పోయినట్టుంది అంటారు సామెత. అండి మన విలువైన జీవితాన్ని మనం తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం? పాపం గ్రంథాన్ని పట్టుకుంటేనండి, అండి గ్రంథం పట్టుకోవాలంటే జాగ్రత్త ఉండాలి, భయం ఉండాలి. గ్రంథం పట్టుకోవాలంటే భయం లేదు. ఎవరు పడతాలో 2 చేతులతో ఏదో స్టైల్గా ఏదో నోట్బుక్ లాగా మోసుకుని వచ్చేస్తున్నారంటే ఈ గ్రంథం ఎంత విలువైనదో తెలుసా? ఈ గ్రంథం ఎంత భయపెట్టేదో తెలుసండి పిల్లరా? భయం లేదు మనిషికి. అందుకే దేహమును తన ఇష్టానుసారంగా చేస్తున్నాడు, తన ఇష్టానుసారమైనటువంటి ఉద్దేశాలకు అప్పగిస్తున్నాడు. తర్వాత మరలా ఆదివారం వచ్చినప్పుడు బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకుంటున్నాడు. స్త్రీలైనా పురుషులైనా జాగ్రత్త. దేవుడు ఏమంటున్నాడంటే ఈ దేహము పాపమునకు అప్పగింపొద్దు. మీరు కడగబడిన వారు, మరలా పందిలాగా దొరలదు మీరు అని చెప్తున్నాడు. ఒకసారి ఒక కుమారుడు, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చెప్తాను జాగ్రత్తగా ఉన్నది ఈ మాటలు కూడా. ఒక తండ్రికి ఎంతమంది కుమారులు ఉన్నారు? 2. 2లో ఒకడు పెద్దవాడు, ఒకడు చిన్నవాడు. చిన్నవాడు అంటాడు, నానా నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేను దూరదేశం వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ నచ్చలేదు, నేను దూరదేశం వెళ్ళిపోయి నేను వ్యాపారం చేసుకుంటున్నాను సరే అని చెప్పేసి ఆ తండ్రి తన కుమారునికి రావాల్సినటువంటి వాటా ఇచ్చేసి పంపించాడు. ఇది ఎప్పుడు మనం వింటున్నటువంటి మాటే. ఇందులో ఒక అద్భుతమైన ట్రిక్ ఉంది, మీరు చెప్తాను ఇప్పుడు జాగ్రత్తగా ఉండదు. అందరూ చెప్తారు ఇదంతా కూడా, కానీ ఇందులో ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో వెళ్ళిపోయాడు, ఆస్తంతా పాడు చేశాడు. ఆస్తంతా పాడు చేసిన తర్వాత కరువు వచ్చేసింది. ఎవరికి? ఆ దేశం అందు గొప్ప కరువు లాగా. ఎవరికి వచ్చింది కరువు? ఆస్తి ఖర్చు పెట్టుకున్నవాడికి వచ్చింది. అక్కడ దేశంలో కరువు కాదు, ఆ దేశం అంతా బాగానే ఉంది. కరువు ఎవరికి వచ్చింది? ఆడి డబ్బులు అయిపోయినాడు, కరువు వచ్చింది. ఎందుకంటే ఉన్న రూపాయి అయిపోయింది. ఇప్పుడు అడుగుకుంటే రూపాయి వేసేవాడు ఎవడో లేడట. వీడికి సిగ్గేసి ఏం చేశాడంటే, ఎవరైనా ఒకరి దగ్గర కూలి పని చేద్దాము, కూలి పని చేస్తే కనీసం మనం ఆటలు తెచ్చుకోవడానికైనా కొంచెం భోజనానికైనా డబ్బులు వస్తాయని చెప్పేసి ఒక యజమాని దగ్గరికి వెళ్ళాడు. వాడు ఏం చేశాడంటే, ఇది కరెక్ట్గా నా దగ్గర పందులు ఉన్నాయి, పందులు కాయడానికి మాత్రమే పని ఉందన్నాడు. ఎందుకన్నా పందుల దగ్గర మాత్రమే పనులు వెళ్తావా అన్నాడు. సరే పందుల దగ్గర కాయడం కూడా తర్వాత అందులో తొట్టులో కొంచెం మెతుకులుంటే తిని ఆక తీసుకుందాం అనుకున్నాడంట. పుట్టు ఏంటంటే పొట్టుతో ఆక తీసుకుందాం అనుకున్నాడంట. ఇప్పుడు పొట్టుతో ఆక తీసుకుందామన్న వాడు పందులను గమనిస్తున్నాడు. మీరు ఇప్పుడే క్రికెట్ జాగ్రత్తగా పందులను గమనిస్తున్నాడు. కడగబడిన ప్రతి పంది వెళ్ళి మరల బుడగలో దొరుకుతాం. ఇంకేంటి కడుగుతుంటే మరల బుడగలో జరుగుతుంది అని అనుకుని అప్పుడు జ్ఞానోదయం గారికి అక్కడ అంటున్నాడు, అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడు బుద్ధి వచ్చింది? కడగబడిన ప్రతి పంది వెళ్ళి ఎందులో జరుగుతుంది? బుడగలో. అయ్యో నా విలువైన జీవితం సింహాసనం మీద కడగబడి సింహాసనం మీద పెట్టిన నా జీవితాన్ని నా బొడలోకి నేను దాచుకున్నానని ఆడికి బుద్ధి వచ్చిందంటారు. విన్నారా? ఆడికి బుద్ధి వచ్చి మరలా తండ్రిని జ్ఞాపకం చేసుకుని వచ్చేసాడు. తండ్రి దగ్గరికి వాడు వచ్చాడా, వాడు తండ్రి దగ్గరికి చెప్పాలి. కానీ తండ్రి దగ్గరికి వాడు వచ్చాడా, వాడు తండ్రి దగ్గరికి వెళ్ళాడా? వాడే వచ్చేది. బుద్ధి వచ్చింది. ఎక్కడికి వెళ్ళాక? పందుల దగ్గరికి వెళ్ళక వచ్చింది. ఎందుకు వచ్చింది? అక్కడ కడగబడిన పందికి మరలా బురదలో తల్లి బుద్ధి ఉంది. అందుకని కడిగిన పంది, ప్రతి పంది కూడా విలువలైతే అది బురదలోనే దొరుకుతుంది. కానీ నా జీవితం కూడా ఎంతో విలువైనదిగా ఉండేది. కడగ నేను ఎందులో దోచుకున్నాను అన్నాడు, బొమ్మలోకి పెట్టుకున్నానని చెప్పేసి అప్పుడు ఆలోచన కలిగి మళ్ళీ ఎక్కడికి వచ్చేసాడు తెలుసా? తండ్రి దగ్గరికి వచ్చేసాడంట. మీరు కూడా జాగ్రత్త వినాలి. ఒకప్పుడు నీ జీవితంలో విలువైనదిగా కడగబడిన జీవితాన్ని ఒకవేళ జాగ్రత్త చేస్తాడేమో, విడిచిపెట్టావు.
విడిచిపెట్టాలి. నేను క్రీస్తు విలువైన శ్రేష్టమైన రక్తము చేత, అమూల్యమైన రక్తం చేత కొన్నాడంటే నిన్ను ఏం చేశాడంట? అమూల్యమైన రక్తం అంటారు. చూడండి, పేతురు గారు రాసిన పత్రిక, పేతురు గారు రాసినటువంటి పత్రిక చూద్దామా మాటని. పేతురుగా రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనంలో ఏమంటున్నారు చూడండి. ఇదిగోండి 19వ వచనం చదవండి. 18, 19 వచనాలు చదివితే నీకు బాగా అర్థమవుతుంది. చదవమ్మా. పితృపారంపర్యమైన నీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి జయ వస్తువుల చేత మీరు విమోచనమవ్వలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు ఏం చెప్పారంట? విమోచింపబడ్డారు. కడగిన వాడు, కొన్నవాడు ఊరుకోడు. రేపు అన్నీ కూడా లెక్కల్లోకి తీసుకొస్తాడు మిమ్మల్ని అందరినీ కూడా. కానీ ఈ పవిత్రమైన జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా కాపాడాలి. మనమేమో బైబిల్ గ్రంథాన్ని సంకర పెట్టేసుకుంటున్నాం. అది కాసేపు మాత్రమే. ఇప్పుడు ఆదివారం 1 గంటన్నర దాని పని. ఆదివారం 1 గంటన్నర అయిపోయిందంటే ఆ దేహాన్ని ఎప్పటికీ కూడా వాక్యానికి కానీ దేవునికి కానీ అంకితం చేయరు. తర్వాత ఎందుకు చేస్తున్నారు? పాపానికి. పాపం నిన్ను జయించేస్తుంది. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు పాపాన్ని జయించాలని చెప్పాడు. కానీ పాపమే నిన్ను జయించేస్తుంది. కారణం ఏంటంటే నీ దేహమును నీవు లోపరుచుకోవటం లేదు. ఒక అద్భుతమైన మాట కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం కంటిన్యూగా చదువుకున్న జాగ్రత్తగా విని మాటలన్నీ కూడా బాగా చదవండి. చదివేవారు కూడా బాగా చదవండి. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. జారులు అంటే ఎవరు? చాలా సార్లు చెప్తున్నాను. జారులు ఎవరు? జారులు అంటే ఎవరు? అవి సార్లు చెప్పండి, ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోలేదా? జారులు, జారత్వము అంటే ఏంటి? జారత్వము అంటే అర్థమేంటి? వరసవాయ లేకుండా తిరిగేవాడిని జారుడు అంటారు. వరసవాయ లేకుండా తిరిగేదాన్ని జారురాలు అంటారు. ఇది జారురాలు అనేటువంటి సంగతి ఎక్కడ జరిగిందంటే సంఘంలో జరుగుతుందంట. ఎక్కడంట? క్రీస్తు రక్తము చేత కడగబడిన సంఘములోనే జారత్వం జరుగుతుందంట. ఏంటి ఆ జారత్వం? చూద్దాం. 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. వాడి భార్యను ఇది అంత పనికి మళ్ళీ సన్నద్ధ చూడండి ఒకసారి. సంఘములో క్రీస్తు రక్తము చేత కడగబడి సంఘములో చేరి గ్రంథాన్ని చేత పుంచుకుని దేవుని మాటలు వింటూ ప్రభువుకి ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుతూ వాడు తన తండ్రి భార్య ఉంచుకున్నాడంటే వాడు ఎంత జారుడో మీరు ఆలోచించండి. మీలో జారత్వం ఉన్నాయి.
కామతత్వం అంటండి. కామమును రేపుకుంటూ వరుస వాయులు లేకుండా తిరుగుతున్నారు ఈ రోజుల్లో. మీకు తెలుసా? నిన్న వార్తలు చాలా ఆశ్చర్యం వేసింది. సొంత చిన్నమ్మ కూతుర్ని లేకపోయాడండి. సొంత చిన్నాన్నే లేకపోయిందంటే ఒకటి. ఇది అంత విచిత్రంగా చూడండి. సొంత పిన్నమ్మ కూతుర్ని చెల్లిలో చెప్పండి. వరుసలో మారిస్తే తోలు తీసేస్తున్నాడు. మీకు మా గత వారం బుధవారం ఎప్పుడో చెప్పండి మీకు. వారు వరుసలు మారితే తోలు తీసేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు సమాజం అలా తయారైపోతుందో తెలిసింది. వరుస వాయ లేదు కానీ సంఘములో చేరి క్రమ పద్ధతిగా శరీరాన్ని ధ్యానాన్ని కానీ క్రమములో పెట్టవలసిన మనిషి క్రమము దాటి వెళ్ళిపోతున్నాడు. అంటే నువ్వెవరో తెలుసా? తగ్గిన వాకికి తిరిగిన కుక్కవు నువ్వు. కడిగి పవిత్రపరిచి ఒక మంచి స్థానంలో పెట్టినప్పుడు దాని మీద నుంచి దూకి పొరలో దొరికే పందివు నువ్వు. క్రైస్తవం ఎందుకు నీకు? దేవుని నామాన్ని అవమానపరచడానిక మీరు భక్తి చేసేది? ఎందుకు చేస్తున్నారు భక్తి మీరు? ఏది నీ విన్యాసాలు? క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు పురుషుడే గాని స్త్రీయే గాని త్రాగుబోతులుగా మారిపోతున్నారు. కానీ ధనాపేక్షితులుగా మారిపోతున్నారు. ఇదంతా కూడా చాలా చెడుదైనట్టుగా అదే చెప్తున్నాడు. చూడండి, దుష్ట సాంగత్యం జీవితం చారులతోనైనను చదవమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ అధ్యాయము 9వ వచనం. చారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉందని. అయితే ఈ లోకపు జారులతోనైనను లోపులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు అన్నాడు. ఈ లోకములో ఉండే జారులతోనైనాను ఈ లోకములో ఉండే లోపులతోనైనాను విగ్రహారాధకులతోనైనాను సాంగత్యం చేయొద్దని కాదు. ఎవరితో చేయొద్దన్నానంటే చూడండి అక్కడ చెప్తున్నాడు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవరైనా సహోదరుడు అంటే అర్థమైనా తెలుసా? మీకు ఈ మాటలన్నీ అర్థం కాదు. బైబిల్ ఎప్పుడు కూడా అందుకే బాగా చదవాలంటాను నేను. సహోదరుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? సహోదరుడు అనేటువంటి పదం ఎవరికి ఉపయోగించాలో తెలుసండి? సంఘములో క్రీస్తు రక్తము చేత కడగబడి బాప్తిసం పొంది సంఘములు చేర్చబడిన తర్వాత సహోదరుడు సహోదరి అని పిలవాలి. అర్థమవుతుంది మీకు? మనమందరం ఎవరు? ఇప్పుడు మనమందరం సహోదరులు. దేవుని యొక్క లేఖనంలో అపొస్తలుడైన పౌలు అంటాడు, మీరు పెద్దవారిని తండ్రులనియు యవన రాండ్రులను అక్కలనియు చెల్లెలనియు అన్నలనియు కానీ పిల్లలను తమ్ముళ్ళనియు చెల్లెలనియు మీరు సహోదరులుగా పిలువబడాలి. సంఘంలో రాస్తాడు ఆ మాట. మనమందరం సహోదరుడు. ఇప్పుడు దేవుడు ఎవరి నుంచి చెప్తున్నాడు? సహోదరుడు అనబడిన వాడు. అంటే అందరూ తెలుసా? సంఘములో చేర్చబడిన వాడితో వాడి యొక్క పరిస్థితి ఎలా ఉండదో చెప్తున్నాడు. చూడండి, చదవమ్మా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవరైనా జారుడు గాని లోబి గాని విగ్రహారాధకుడు గాని తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకునేవాడు గాని అయ్యి ఉన్నాయి కదా. అట్టి వారితో నువ్వు సాంగత్యం చేయకుండా ఇప్పుడు ప్రాథమిక వ్యభిచారం చేసే వాళ్ళతో సాంగత్యం చేయొద్దు. ప్రార్థనకు వెళ్తూ తాగుబోతుగా ఉండేవాడితో సాంగత్యం చేయొద్దు. ప్రార్థన కనుక బూతులు తిట్టేవాడితో సాంగత్యం చేయొద్దు. ప్రార్థన కనుక జారుడిగా వర్ష వాయ లేకుండా తిరిగే వాడితో నువ్వు ఏం చేయకూడదంట? సాంగత్యం చేయొద్దని చెప్తున్నాడు దేవుడు.
అక్కడ మీటింగ్ లేదు, ఇంకా నీకు మీటింగ్ వేసే అధికారం అక్కడ లేదు. ఇంకా ఎందుకని వారికి గ్రంథం గురించి తెలుసు, దేవుని మాట తెలుసు, ప్రార్థించడం తెలుసు, ప్రార్థనలో ఉన్న భావన తెలుసు, అన్ని తెలుసుంది. గ్రంథాన్ని పక్కనెట్టి త్యాగాన్ని వ్యభిచారణ గమ్మేస్తున్నారు. వారితో నీకు సాంగత్యమండి. ఎక్కడుంటున్నావు నువ్వు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలనుకుంటున్నావు ఆలోచించమని చెప్తున్నాడు దేవుడు. చూడండి ఏం చేస్తున్నారు మీరు త్యాగాలు. ఎవరిది త్యాగం? క్రీస్తు అవయవం. క్రీస్తు అవయవాలలో అవయవముగా మారావు. మారిన నీవు వేశ్యలతో సాంగత్యం చేయొద్దు, తాగుబోతులతో సహవాసం చేయొద్దు. అపోస్తులైన పౌలు అంటాడు, మీ నోట బూతులు రాని. ఇప్పుడు నోరు కట్టాలి. ఎవరైనా సరే ఎయ్యాలంట, కట్టాలి. నోటి మాటను అణుచుకోవాలి. అప్పుడే మన జీవితాన్ని విలువ వస్తుంది. బైబిల్లో మీకు చాలా సంగతులు చెప్పాలి, కానీ కొన్ని సంగతులు చెప్పి నేను విడిచిపెట్టేస్తాను. జాగ్రత్తగా యేసుప్రభు వారిని పేర్లను కొట్టేవారు. వినాలి, మీరు వినాలి. చూడండి, ఎవరు కూడా వినాలి. ఆయనను గాలపు ముళ్ళు కొరడానికి కట్టి చివర ఆ కొరడ ఇసిరితే గాలపు ముళ్ళని కూడా ఆయన త్యాగములో అని అలా పుచ్చుకుని ఆ కొరడ లాగినప్పుడు ఏంటండి, నాగటి చాలులాగా ఈ పంట కూడా వచ్చేసిందంట. చిన్న రాయించుకుని ఎవరైనా మనం ఈ మీద కొట్టడం కూడా లేదు. వెంటనే 36 బూతులు చెప్తాం మన నోటి నుంచి. ఎలా చేస్తాయి? ఆయన నోరు తెరవలేదు. పవిత్రుడు, నిష్కల్మషుడు, కానీ నిర్దోషి, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. క్రైస్తవుడు అంటే ప్రత్యేకముగా ఉండాలి. ఎవరికి తల వంచకూడదు, తల దించకూడదు. తప్పు చేసేవాడు తల దించుతాడు, కానీ తప్పు చేసిన వాడు భయపడతాడు. తప్పు చేయని వాడు తల తిరుగుతాడు. యేసు ప్రభువు వారు తప్పు చేయని వాడు. ఆయన ప్రజలమైన మనం కూడా తల ఎత్తుకుని తిరిగే వారంగా ఉండాలి, కానీ తల దించుకుని తిరిగే వారంగా ఉండకూడదు. నీవు తల దించుకుని తిరుగుతున్నావు అంటే నీలో ఏదో లోపం ఉంది, అందుకే తిరుగుతున్నావు. బైబిల్ చాలా వండర్ఫుల్ గా నీకు జాగ్రత్తగా ఆలోచించనుకున్నారు. దేవుని దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లోబులతో మీరు సహవాసం చేయకూడదు. ధనాపేక్షకు లోకంటే ఎవరనుకుంటున్నారు? లోకంటే ఎవరనుకుంటున్నారు? పిసిని తనముగా డబ్బులు దాచుకునేవాడు ఉంటాడు చూసిన వాడే లోబి. లోబులు వారు పొరుగు వారు కష్టంలో ఉంటే ఓన్లే కష్టంలో ఉన్నారేమో ఈ రూప సాయం చేద్దామని అనుకోరు. లేదా లోబులు. నెక్స్ట్ గడిచిపోయింది తెలుసా? విగ్రహారాధికులు. విగ్రహారాధన అంటే ఏంటి? విగ్రహారాధన అంటే ఏంటి చెప్పాలి. నేను రాష్ట్ర ముందు చేస్తాను చెప్పండి. విగ్రహారాధన అంటే ఏంటి? విగ్రహారాధన. అలా మనం ఎంతసేపు బయట ఉంటాము, వాళ్ళని విగ్రహాలకు మొక్కుతున్నారని విగ్రహాలకు మొక్కుతున్నారని అంటారు. వాళ్ళకంటే భయంకరమైన విగ్రహాలను ఎవరు చేస్తున్నారు చెప్పిన? క్రైస్తవులు చేస్తున్నారు. ఏంటని చూపిస్తాను, బైబిల్ గ్రంథంలో నుంచి చూపిస్తాను. మీకు విగ్రహారాధన అంటే ఏంటో చూపిస్తాను, చూద్దామండి. అధ్యాయము కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము
5వ వచనంలో చెప్తున్నాడు చూడండి. 5వ వచనం, కావున భూమి మీద ఉన్న ఎవరు అనగా జాలత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనపేక్ష ఏంటన్నారు? విగ్రహారాధన. క్రైస్తవులకు ఇప్పుడు ఎంతసేపు ఏమవుతుంది? ధనాపేక్ష. ఏం సంపాదించాలా, ఏం కట్టాలా, ఎలా తిరగాలా, ఇదే. అసలు పరలోకానికి వెళ్ళడానికి ప్రభు యొక్క రాకడ ఎప్పుడు అని నిరీక్షణకు ఎదురు చూసేవారు అన్నారా? అందుకే యేసుప్రభు వారు మరి కడవరి కాలపు పరిస్థితిని ఎరిగే ముందుగా ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు, లోకసువార్త 18 వచ్చిన వాటిది మాట మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. లోకసువార్త 18 వచ్చిన వాటిది మాట ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అంటే ఈ మాట ఏంటంటే, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కలుగునునా అన్నాడు. అంటే మనుషులు విశ్వాసంలో ఉండరు. క్రీస్తులు ఆ రాకడ గురించి ఎదురు చూసే వారిగా ఉండరు. వారందరూ ఎలా మారిపోతారంటే ధనాపేక్షకులుగా మారిపోతారంట, విగ్రహారాధన చేసేవారిగా. అవునే కదా? ఒక బైబిల్ గ్రంథం చేత పట్టుకుని వెళ్తాం. చేత పట్టుకుని వెళ్ళినప్పుడు బైబిల్నైనా పక్కన పెట్టి మర్చిపోతామేమో కానీ ఏదైనా ఒక 100 రూపాయలు కనుక మన దగ్గర ఉంటే అది 100 పడిపోయిందని ఎన్నిసార్లు చూద్దాం? అసలు దిగి ఆ దిగి మళ్ళా వచ్చి ఇంటికాడ మళ్ళా కూర్చునే వరకు అది 100 లేదా. చాలా మంది పూర్వీకులు ముసలోళ్ళు అంటే చివరి డబ్బులు కట్టుకుని మూట కట్టుకునేవారు. పొమ్మాళ్ళు పొంగికి మూట కట్టుకుని ఆ పొంగికి మూట కట్టిన మూటలో ఏదైనా ఒక 10 రూపాయలు జారిపోయినా 36 సార్లు ఎక్కేసుకుని జారిపోయిందా ఉందా. ఏంటిది విగ్రహారాధన. దాని మీద ఉన్న ధ్యాస, అంటే దాని మీద ఉన్న లక్ష్యము క్రీస్తు రాకడ మీద ఉన్న మనుషులకి. బాగా ఆలోచించండి. అంటే నా ప్రియమైన దేవుడు వాళ్ళరా, మీరు ఉంటే దేవుడు కరెక్ట్గా ఉండండి. ఏమా ఏనండి? ఇక బైబిల్ మూసేయండి. నేను 2 మాటలు చెప్పిన గురించి చేస్తాను. ఇంకా బైబిల్ మూసేయండి. ఇంకా రెఫరెన్స్ గురించి చెప్తాను. నేను జాగ్రత్తగా ఏంటంటే లాస్ట్ టైం ఫైనల్ అంటే మాటలు జాగ్రత్త ఉంది. దేవుడు అండి ఆయన కోరుకున్నది ఏంటంటే, మనం పవిత్రులుగాను పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉండాలన్నది కోరుకుంటున్నాడు దేవుడు. మీరుంటే బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకుంటే దేవుని కొరకు కరెక్ట్గా బ్రతికిలా ఉంటేనే పట్టుకోండి. బ్రతకలేని పరిస్థితి ఉందని విడిచిపెట్టండి. దయచేసి మీ పాదాలు మోపుతాను. ఎందుకంటే పాడు చేయడం దేవుని నామాన్ని అపవిత్రపరచండి. నిన్ను బట్టి కొంతమంది చెడిపోతున్నారు. అలాంటి బ్రతకొద్దు. క్రైస్తవులు కష్టపడు, టూర్చి కష్టపడి సంపాదించండి. కష్టపడి బ్రతకండి దేవుని కొరకు. అవసరమైతే మీ దేహాన్ని ఈడ్చైనా కష్టపడండి. కష్టార్జితానికి దేవుడు ప్రతిబంధిస్తాడు. ఈ లోకంలో ఏమీ లేకపోయినా పరలోకంలో మనకు అన్ని సౌకర్యాలు దేవుడు చేస్తాడు. దేవుని కొరకు కష్టపడండి. ఏదో ప్రజలు తెచ్చుకోవాలను, ప్రజల్లో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోవాలను త్యాగాలను అమ్మొద్దు. ఇది పవిత్రమైంది. ఇది దేవుని కొరకు వాడబడడానికి దేవుడు నీకు ఇచ్చాడు. ఒక పాట పాడాలనుకున్నాడు, ఒక ప్రార్థన చేయాలనుకున్నాడు, ఒక వాక్యం చెప్పాలనుకున్నాడు, వాక్యాన్ని చదవాలనుకున్నాడు. తద్వారా మాటల ద్వారా సమాజాన్ని నవ సమాజముగా మార్చాలనుకుంటున్నాడు, సమాజముగా మార్చాలనుకుంటున్నాడు దేవుడు. మనమేంటి ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు పాటు చేస్తున్నాం.
కానీ పాపానికి అప్పగించి పాడు చేసేస్తున్నావు. దేవుని నామానికి అవమానము, నిన్ను చూసి ఇంకొకరు మారడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నాం. ఇంకొకరు ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళు బైబిల్ అడిగి వెళ్ళి పాపం చేస్తున్నారు కనుక ఇలా పట్టుకుని వెళ్ళి కూడా పాపం చేసేవాడి మనల్ని చూసి ఇంకొకటి కూడా ఏమైపోతున్నాడు? పాపములు పడిపోతున్నాడు. వద్దు, అలాంటి చెత్త వద్దు, అలాంటి చెత్తడపు జీవితాన్ని విడిచిపెట్టండి. ఉంటే దేవుల్లో కరెక్ట్గా ఉండండి, లేకపోతే దేవుని విడిచిపెట్టి లోకంలో బ్రతకండి. అక్కడ ఏం చెందాలి కంటూ నేను దేవుళ్ళలోనే ఉంటాను, ఇలా పాపంలోనే ఉంటానని పనికి మాలినటువంటి పనులు మాత్రము చేయవద్దు. యేసుక్రీస్తు వారు ఫైనల్గా ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, మీరు ఉంటే దేవునికి దాసులుగా ఉండండి, లేకపోతే సిరికి దాసులుగా, అంటే ధనానికి దాసులుగా ఉండండి. సిరికిని దేవునికి దాసులుగా మీరు ఉండలేరు. దానికి ఇంకొక సామెత చెప్పాడు, ఏంటి తెలుసా? ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు. ఒక దాసుడు ఇద్దరు యజమానుల దగ్గర పని చేయలేడు. ఇద్దరు దాసులకు ఒక యజమానుడు ఉండొచ్చు కానీ, ఇద్దరు దాసులకు ఒక యజమానుడు ఉండొచ్చు కానీ ఒక దాసుడికి ఇద్దరు యజమానులు ఉండకూడదు. అంటే అర్థం తెలుసా? పాపము దేవుడు ఏలకూడదు నీ మీద. ఉంటే పాపం ఏలాలి, లేకపోతే దేవుడు ఏలాలి నీ దేహాన్ని. ఎవరైనా తీసుకోండి, ఆలోచించండి. ఎక్కడి నుంచైనా లేకపోతే ఒక తప్పుపోయిన కుమారులాగా అయ్యా నేను పొరుగులో పడిపోయినా అని ఆలోచన చేసుకుని మళ్ళా దేవుని దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకున్న కలుగుతున్నాను. ఇక్కడ మహాపరిశుద్ధులు వేల పాటలు ఉంటాయి. ఎప్పటి వరకు నీ పిల్లలకు నీ మాటలు చెప్పడానికి నన్ను బలపరిచి కృప చూపించినందుకు నీ స్తోత్రం. నీ మాటల చేత నీ పిల్లలను ఆదరించండి. ఎన్న మాటలు వ్యర్థంగా విడిచిపెట్టకుండా హృదయంలో భద్రపరుచుకుంటూ వారి పవిత్రమైన జీవితాన్ని అపవిత్రపరచకుండా, కడగబడిన పని పొరుగులకు నెరులంటే పడిపోకుండా, తిరిగిన కుక్క కక్కిన వాటికి తిరిగినట్లుగా ఉండకుండా ఒక పవిత్రమైన జీవితాన్ని కలిగి నీ నామాన్ని వారి జీవితంలో కనపరచగలిగినటువంటి మంచి శ్రేష్టమైన జీవితాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దాసుడికి ఇంకా నన్ను బలపరచండి. ఈ మాటలు చెప్పడానికి నన్ను నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. ఇది మా ప్రభావం వింటున్న ప్రతి మాటల వారు హృదయాలలో నెవరు వేసుకుని బ్రతకడానికి మీ కృపను దయచేయండి. వీళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇది మా ప్రభా గతించిన దినములన్నింటిలో ఎన్నో భయంకరమైనటువంటి ఎండల చేత ప్రాణాలు మా ప్రభా మరి సోలిపోయినటువంటి సమస్యలైనటువంటి పరిస్థితులను దిగజారిపోయింది ప్రపంచం. మీరు కొంచెం రిలీఫ్ అవ్వడానికి మీరు కృప చూపించినందుకు మీ స్తోత్రాలు తెలుస్తున్నాను. మంచి వాతావరణాన్ని ఇచ్చారు మా ప్రభు. మంచి ఆరోగ్యాన్ని మీరు మీ పిల్లలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన శ్రేష్టమైన వారికి బ్రతకడానికి మీ కృపను తెలుసండి. ఆయన వారి కుటుంబాల్లో ఒకవేళ లోక సంబంధమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని జయించడానికి తగిన విశ్వాసాన్ని మీరు చేకూర్చమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో మా ప్రభు పిల్లలందరినీ మీరు దీవించండి. వారి కుటుంబాలతో సహా ఈ మాటలు వినడానికి వారిని బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తూ, ఇదిగో మా ప్రభా నాకు ఇచ్చినటువంటి భార్య కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆయుష్ను ఆరోగ్యం తెచ్చండి. ఆత్మీయ జీవితంలో మా ప్రభు బలపరచండి. మీ దాసుడైన నాకు ఈ మహాజ్ఞాన సంగతులను ఇంకా వివరించడానికి నీ సేవకుడైన నన్ను బలపరచమని, ధైర్యపరచమని, స్థపని వారి ఎదురించు వారికి మా ప్రభా సమాధానం చెప్పగలిగిన సామర్థ్యాన్ని మీ దాసుడైన నాకు దయచేయమని, ఈ మాటలలో ఛాలెంజింగ్ గా చెప్పడానికి మీ కృపను అనుగ్రహించమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకమందున కడతండి. ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు వారి యొక్క కృప, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ కన్యని సావాసము ఇప్పుడు నుంచి సదా మనకు సకల పరిశుద్ధులకు ప్రార్థించబడిన అంశములని నెరవేర్చబడకు సదాత్రుడిని నడిపించును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అలాగే గాడ్ బ్లెస్ యు.